హాయ్ ఝాన్సీ. హాయ్ గ్లోరీ. ఏం చేస్తున్నావు? బైబుల్ చదువుకుంటున్నా. అవును, బిహెచ్పి చర్చ్ తుళ్ళూరులో మీటింగ్స్ జరుగుతున్నాయంట కదా, నిజమేనా? నిజమే ఝాన్సీ, జరుగుతున్నాయంట. ఒకసారి దైవజనుల దగ్గరకు వెళ్దాం, మీటింగ్స్ గురించి వివరాలు తెలుసుకుందాం పదా, సరేనా? సరే, వెళ్ళొద్దాం పదా. వందనాలు పాస్టర్ గారండి. అమ్మా వందనాలమ్మా, బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారండి. ఏంటి ఇలా వచ్చారు? మీటింగ్స్ అంట కదండి, ఎప్పుడు? అవునమ్మా, మన తుళ్ళూరులోనే జరుగుతున్నాయి మీటింగ్స్. క్రీస్తు సువార్త పండుగలు పొన్నికంటి వారి వీధిలో ఆర్సిఎం గ్రౌండ్ ప్రక్కన ఈ క్రీస్తు సువార్త పండుగలు జరుగుతూ ఉన్నాయి. కావున మీరందరూ కూడా సిద్ధపడి ఈ క్రీస్తు సువార్త పండుగల్లో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరు. దైవజనులు రెవరెండ్ ఎం జేస్తస్ గారు, వీరు ఆత్మకూరు ప్రాంతము నుండి మన మధ్యలోనికి విచ్చేస్తూ ఉన్నారు. కావున దేవుడు మన మధ్యలోనికి నడిపిస్తున్న దైవజనులను మనము వారి నోటి నుండి వస్తున్న ప్రతి మాట ద్వారా దీవించబడదాం. కావున మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. రెవరెండ్ కి దేవభూషణ్ గారు, మంగళగిరి శిబిరం, వీరిని దేవుడు బహుబలముగా వాడుకుంటూ ఉన్నారు. కావున మీరందరూ కూడా దేవుని వర్తమానాన్ని విని దేవుని రెవరెండ్ ఎం జాన్ పాల్ గారు, ప్రకాష్ నగర్, దేవుడు వారిని మన మధ్యలోనికి తీసుకుని వస్తూ ఉన్నారు. రెవరెండ్ ఎం ఇమానుయేల్ గారు, జగ్గేపేట ప్రాంతము నుండి దేవుడు మన మధ్యలోనికి నడిపిస్తూ ఉన్నారు. రెవరెండ్ ఎం చిరంజీవి గారు, వీరు చిరావూరు ప్రాంతము నుండి దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వస్తున్నాడు. రెవరెండ్ పి సాగర్రావు గారు, వీరు మద్దూరు ప్రాంతం నుండి దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వస్తున్నారు. కావున మీరందరూ కూడా ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. 2025 మార్చి 5వ తారీఖు నుండి 7వ తారీఖు రాత్రి వరకు, అనగా 5, 6, 7 తారీఖులలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభించబడుతుంది. ఉదయకాల సమయంలో 10:30 గంటలకు బిహెచ్పి చర్చిలో ప్రారంభించబడుతుంది. సాయంత్రం కూటం పొన్నికంటి వారి వీధిలో ఆర్సిఎం గ్రౌండ్ ప్రక్కన ఈ క్రీస్తు సువార్త పండుగలు జరపబడుతూ ఉన్నాయి. కావున మీరందరూ కూడా మీ పనులు త్వరగా ముగించుకొని క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. రెవరెండ్ ఎం సమూయేలు గారు, అలాగే సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వర్ధల చేయునుగాక. సమయాన్ని గమనించగలరు. దేవుడు మనందరినీ కూడా పాపము నుండి, శాపము నుండి విడిపించి క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేయాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈ లోకమంతా కూడా పాపముతో కొట్టుమిట్టలాడుతూ పాపములోనే ప్రజలందరూ కూడా చనిపోతూ ఉన్నారు. అది దేవునికి ఇష్టము లేక ప్రజలందరినీ కూడా దేవుని సన్నిధిలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ సమస్యలు ఎన్ని ఉన్నప్పటికైనా సరే దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని దీవెనలు పొందుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో పరిశుద్ధులు ప్రభు మార్గమందున విడిచిరి పాపాన్ని, మరిచిరి లోకాన్ని, నడిచిరి క్రీస్తు అడుగు జాడలలో, నడిచిరి క్రీస్తు అడుగు జాడలలో, నడువుము నీవు ఆ క్రీస్తు బాటలో, నడువుము. ఈ క్రీస్తు సువార్త పండుగలలో ప్రత్యేకముగా రోగుల కొరకు ప్రార్థన చేసి వారి యొక్క రక్షణ కొరకు, వారి యొక్క కుటుంబాలు బాగుండేలాగా
ప్రార్థన చేయటానికి, దేవుని యొక్క ఆత్మ ప్రతి ఒక్కొక్కరి పైన బలంగా పనిచేయట కొరకు దేవుడు ఈ క్రీస్తు సువార్త పండుగలను ఏర్పాటు చేసి దైవజనులను దేవునిచే ప్రత్యేకముగా అభిషేకించబడినటువంటి దైవజనులచే ఆ దినాలలో ప్రత్యేకముగా ప్రార్థనలు చేయబడతాయి. కావున ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా ప్రత్యేకముగా ప్రార్థన చేయటానికి దేవుడు ఈ యొక్క అవకాశాన్ని కల్పించాడు. కావున అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గొప్ప మేలులు పొందుకోగలరని ప్రభు పేరిట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ క్రీస్తు సువార్త పండుగలు జయకరంగా జరిగినట్లు అందరూ కూడా ప్రార్థించగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతముల నుండి వచ్చే వారికి ఉచిత భోజన వసతి కలదు. కావున మీరందరూ కూడా సిద్ధపడి ఈ క్రీస్తు సువార్త పండుగలలో పాల్గొని దేవుని దీవెనలు పొందుకోగలరని ప్రభు పేరిట అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మన ప్రియులు దైవజనులు ఎం సమూయేలు గారు, అలాగే సంఘస్థులు, సంఘ పెద్దలు, యూత్. ప్రభు మిమ్మలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పావుర స్వరము మన దేశంలో, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఓ నేస్తమా లిమ్ము లిమ్ము నీ పాపము నుండి యేసు వచ్చు వేళాయే, యేసు వచ్చు వేళాయే. పావుర స్వరము మన దేశంలో. అవును, ఎలా బాగోయింది? సమూయేల్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాక పాస్టర్ గారు అమ్మకి ప్రార్థన చేశారు. చేయటం వలన అమ్మ చాలా స్వస్థత పొందింది. ఇప్పుడు చాలా చక్కగా ఉంది, ఆరోగ్యంగా కూడా ఉంది. అవును, ఇంకా చాలామందిని రోగుల్ని తీసుకురావచ్చా? అవును, తీసుకురావచ్చమ్మా. ఈ సభలకు ప్రత్యేకంగా దైవవర్తమానికులు రెవరెండ్ ఎం జేస్దాస్ గారు ఆత్మకూరు నుండి వస్తున్నారు. రెవరెండ్ కె దేవభూషణ్ గారు మంగళగిరి శిబిరం నుండి వస్తున్నారు. రెవరెండ్ ఎం జాన్ పాల్ గారు ప్రకాష్ నగర్ నుండి మన మధ్యలోనికి వస్తున్నారు. రెవరెండ్ ఎం ఇమానియల్ గారు జగ్గపేట ప్రాంతం నుండి మన మధ్యలోనికి వస్తున్నారు. రెవరెండ్ ఎం చిరంజీవి గారు మన మధ్యలోనికి చిరావూరు నుండి వస్తున్నారు. రెవరెండ్ పి సాగర్రావు గారు మద్దూరు నుండి మన మధ్యలోనికి వస్తున్నారు. కావున ఈ సభలు జయకరంగా జరిగినట్లు మీరందరూ ప్రార్థించగలరని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఈ సభలలో చిన్నారులు వచ్చి యాక్షన్ సాంగ్స్ మరియు సాక్ష్యములు వినిపించబడును. కావున ఈ సభలకు హాజరై దేవుని మేలులు పొందుకోగలరని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సభలకు ప్రత్యేకంగా ఆహ్వానించువారు రెవరెండ్ ఎం సమూయేలు గారు, బిహెచ్పి సంఘస్థులు, సంఘ పెద్దలు, యూత్. ప్రభు మిమ్మల్ని దీవించి